హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది వచ్చేసి వినాయక చవితి రోజు నేను ఏమేం ప్రసాదాలు చేశానో మీకైతే ఈ వీడియోలో చూపిస్తాను. ఇది వచ్చేసి ఓన్లీ ప్రసాదాలు చేసిన వీడియో అనమాట. సపరేట్గా పూజ చేసిన వీడియో సపరేట్గా వస్తుంది, చూడండి. అది కూడా చాలా బాగుంటుంది. ఇది వచ్చేసి డే 1 అనమాట. నేనైతే పులిహోర, గుగ్గులు, ఇంకా తుమ్మికూర పప్పు అయితే చేశానమాట. చాలా మంచిగా వచ్చినాయి ప్రసాదాలు. నార్మల్గా చేసినప్పుడైతే సరిగ్గా రావు, దేవుడి కోసం చేసినాయి కాబట్టి అన్నీ చాలా బాగా వచ్చాయి అన్నమాట. ఇంకా నేను అన్నిటికీ కలిపి పోపు అయితే వేస్తున్నాను ఇక్కడ. ఇది వచ్చేసి ఫస్ట్ నేను పప్పు కోసం అయితే పోపు వేస్తున్నాను అనమాట. తుమ్మికూర పప్పు ఫస్ట్ టైం అనమాట నేను తినడం. ఎప్పుడు తినలేదు, తిన్నా అనుకుంటా కానీ నాకు అంత గుర్తులేదు. కానీ చాలా బాగా వచ్చింది అనమాట. ఒకవేళ రెసిపీ కావాలంటే కింద కామెంట్లో చెప్పండి, కింద నేనైతే పోస్ట్ చేస్తాను రెసిపీ అయితే. ఇంక ఇక్కడ నేనైతే శనగలు ఉడకబెడుతున్నా. ఇంకా ఉడికిన తర్వాత దీన్ని పోపు వేసేసిన అనమాట. ఇదైతే అందరికీ తెలిసిందే కదా. ఇంకా పులిహోర అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. నేనైతే నిమ్మకాయ పులిహోర ప్రిపేర్ చేస్తున్నా. పులిహోర కూడా మీ అందరికీ తెలిసిందే కదా, రెసిపీ ఎట్లా చేయాలో అట్లనే చేసేసిన అనమాట. ఇవి వచ్చేసి ఉండ్రాల పాయసం కోసం చపాతీ పిండి అయితే కలుపుతున్నాను అనమాట. ఇక్కడ నాకు ఉండ్రాల పాయసం అంటే చాలా ఇష్టం అనమాట. చాలా బాగా వచ్చింది పాయసం అయితే, చాలా టేస్టీగా వచ్చింది అనమాట. ఫస్ట్ మనం గోధుమ పిండి తీసుకొని దాంట్లో కొంచెం నెయ్యి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట, నీళ్ళు పోసుకుంటూ. అవి బాగా కలిపిన తర్వాత ఇంకా ఉండ్రాలు చేసేసుకోవడమే. అవి మనకి ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో చేసుకోవచ్చు. కొంచెం పైన పొడేసుకొని చేసుకుంటే అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఇంకా దాన్ని మనం ప్రొసీజర్ ఏంటంటే ఫస్ట్ వాటర్ని అయితే బాయిల్ చేసుకోవాలి. వాటర్ బాయిల్ అవుతున్నప్పుడు అవన్నీ దాంట్లో వేసి బాగా ఉడకబెట్టాలన్నమాట. అవి బాగా ఉడకాలి, అప్పుడే టేస్టీగా ఉంటాయి, లేకపోతే అంత టేస్ట్ అనిపించవు. ఇంకా ఆలోపు ఇక్కడ నేను డ్రై ఫ్రూట్స్ అన్నీ బాగా నెయ్యిలో రోస్ట్ చేసుకుంటున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి బెల్లం వేసినాం అనమాట. ఇది బెల్లం పౌడర్, అందుకే కలర్ ఇలా వచ్చింది. ఇంకా బెల్లం పౌడర్ అయితే వేసిన నేను. ఇక్కడ కొబ్బరి పౌడర్ కూడా వేస్తున్నా, తగినంత బెల్లం, ఇంకా తగినంత అంటే స్వీట్నెస్ కోసం. మేము స్వీట్ ఎక్కువ తిన్నాం కాబట్టి కొంచెం వేసుకున్నా. కొబ్బరి పౌడర్ కూడా మనకి తగినంత వేసుకోవాలి. అందులోనే ఇలాచీ వేసుకోవాలి. ఇలాచీ అయినా వేసుకోవచ్చు, ఇలాచీ పౌడర్ అయినా వేసుకోవచ్చు. దాంట్లోనే మంచిగా కాగబెట్టిన పాలు అయితే వేసుకోవాలన్నమాట. పాలు బాగా మరిగించాలి. ఆ మరిగించిన పాలు దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. ఈ పాయసం అయితే కొంచెం దగ్గరికి రావాలన్నమాట, అప్పుడు అయిపోయినట్టే. ఇంకా ఇది వచ్చేసి డే 2 అనమాట. డే 2 వచ్చేసి నేను ఏం ప్రసాదం చేశానంటే రవ్వ కేసరి అయితే చేశాను. చాలా బాగా వచ్చింది. అది కూడా నేను చక్కెర యూజ్ చేయలేదు, ఎందుకంటే చక్కెర ఎక్కువ తినకూడదు కాబట్టి బెల్లం యూజ్ చేసిన అనమాట. నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఇక్కడ ఫస్ట్ అయితే రోస్ట్ చేసుకుంటున్నాను నేను నెయ్యిలో. ఇంకా ఇక్కడ వచ్చేసి పక్కనే నేను ఇక్కడ ఉప్మా రవ్వ ఒకసారి చూసుకుంటున్నా ఏమైనా పురుగులు ఉన్నాయా లేవా అని చెప్పేసి. దీన్ని కూడా నెయ్యిలో బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట. నేనైతే 1 కప్ ఉప్మా రవ్వ అయితే తీసుకున్నాను అనమాట. ఇంకా పక్కనే వాటర్ హీట్ చేసుకొని అందులోనే కొంచెం ఇలాచి, ఫుడ్ కలర్ ఉంటే ఫుడ్ కలర్ వేసుకోవచ్చు అనమాట. నేను ఇక్కడ జాగరీ పౌడర్ వేసుకున్నా, బెల్లం పౌడర్ వేసుకున్నా అనమాట, జెల్ అయిపోతుంది అని చెప్పేసి. బెల్లంతో చేసిన అనమాట. చక్కెరతో కూడా వేసుకోవచ్చు, కానీ బెల్లంతో చేసిన. ఇంకా వాటర్ని దీంట్లో వేసేసుకోవడమే. ఇంకా ఈ ప్రసాదం కూడా చాలా బాగా వచ్చిందనమాట. కాకపోతే కొంచెం గట్టిగా అయింది, కాకపోతే టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా మంచిగా అనిపించింది. మా ఇంట్లో అయితే గణేషుని మేము 5 days ఉంచుకుందాం అనుకుంటున్నాం అనమాట. మీరు ఎన్ని డేస్ ఉంచుకున్నారో కింద కామెంట్ చేయండి. ఇంకా మేమైతే నిమజ్జనం కూడా వీడియో తీస్తాము, అది కూడా పోస్ట్ చేస్తాము, చూడండి. మేమైతే నిమజ్జనం వచ్చేసి మా ఇంటి దగ్గరే సురారం చెరువు ఉంటుందంట, అక్కడికి తీసుకెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే మా చేతులతో మేమే నిమజ్జనం చేద్దాం అనిపించింది ఈసారి. ఎప్పుడు ఏంటంటే గణేషుడి దగ్గర పెట్టేసి వస్తాము, కానీ ఈసారి మేమే తీసుకెళ్ళి నిమజ్జనం చేద్దాం అనుకుంటున్నాం అనమాట. ఇక్కడ ఇంకా ప్రసాదం అయిన తర్వాత దేవుడి దగ్గర అయితే పెడుతున్నాను అనమాట. ఇంకా మంచిగా ఇది వచ్చేసి 3rd డే అనమాట. 3rd డే నేను అటుకులు బెల్లం అయితే పెట్టాను. గణేషుడికి అటుకులు బెల్లం అంటే చాలా ఇష్టం అనమాట.